అందరికీ నమస్కారం. 3 రోజులు పెట్టుకున్నటువంటి మహానాడు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణతో ముగిసిందని చెప్పుకోవాలి. ఎందుకనంటే చిన్న చితక లీడర్ల నుంచి వందలాది మంది ఆయన పేరు తలుచుకుంటూనే ఉన్నారు. 3 రోజులు పెట్టుకొని 30,000 సార్లు ఆయన పేరు తలుచుకున్నారు. మీరు ఈ సంవత్సర కాలం పాటు ఏం చేశారు అని చెప్పుకోవడానికే కదా మహానాడు. లేదు రాబో రోజులలో జనాలకి ఏం చేయబోతున్నానని చెప్పుకోవడానికే కదా మహానాడు. మీరు ఏం చేద్దాం అనుకున్న మాట లేదు, ఏం చేయబోతామని చెప్పుకున్న మాట లేక ఆయన నామస్మరణ చేసుకున్నారు. నాకు ఒక మాట గుర్తొచ్చింది. అదేంటంటే చాగంటి గారి ఒక ప్రవచనం ఉంటదంట. భగవంతుని పట్ల వైరం పెట్టుకుని తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, భగవంతుని పట్ల భక్తితో తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. భగవంతుడి పట్ల ఏ భావన మనం ఉంచుకున్నప్పటికీ కూడా ఆ భావన ఉద్ధరణ హేతువే అవుతుంది. కానీ క్రోధంతో కక్షతోటి పగతోటి భగవంతుణ్ణి స్మరించడం మంచి పద్ధతి కాదు. ఏది అనంటే వైరంతోనైనా భగవన్నామ స్మరణ చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని. సో వీళ్ళందరూ వీళ్ళ పాపాలు తొలగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేసుకున్నారేమో అనిపించింది. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, నేను ఒక్క మాట మాట్లాడినా మీ స్టేజ్ మీద నాయకుడు పడిపోతే అతన్ని కూడా తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి హాస్పిటల్లో. సో గెలిచింది కడపలో పెట్టుకొని మీటింగ్ పెట్టి గెలిచింది మీరా జగన్మోహన్ రెడ్డి గారా అనేది ఒకసారి ఆలోచించండి.